నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. యుద్ధం హోరాహోరీగా సాగుతోంది. ఇరాన్ నానాటికి ధ్వంసమైపోతోంది. నిత్యం మిజైళ్ల ప్రళయకాల గర్జనలు ఆవిరైపోతున్న కీలక ఆయుధాలు. సామాన్య ప్రజలు చనిపోతున్నారు, కీలక నేతలు హతమవుతున్నారు. ఎటు చూసినా విధ్వంసమే. అయినా ఇరాన్ ధీటుగా సమాధానమిస్తుందా? ఇక ఇప్పటిదాకా ఆ దేశానికి జరిగిన నష్టమెంత? మిగిలిన టాప్ లీడర్లు ఎంతమంది? వార్లో ఇరాన్కు కోలుకోలేని దెబ్బ తగులుతోంది. ఎటు చూసినా విధ్వంసమే, నిలువెల్లా గాయాలే. అయినా తగ్గేదేలే అంటోంది. అమెరికా ఇజ్రాయెల్కు ధీటుగా బదులిస్తోంది. ఎంత నష్టం జరుగుతున్నా లొంగకుండా చేస్తున్న ఫైట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఇంతకీ ఇప్పటిదాకా వార్లో ఇరాన్కు జరిగిన నష్టమెంత? ఆ దేశం సర్వనాశనమైందా? కోలుకోవడానికి ఎన్నేళ్లు పడుతోంది? హోరాహోరీగా కొనసాగుతున్న వార్, ఇరాన్కు కోలుకోలేని దెబ్బ. టాప్ లీడర్లను కోల్పోతోంది, అయినా ధీటుగా బదులిస్తోంది. ఆయుధ సంపదకు డ్యామేజ్ అయినా తగ్గడం లేదా? మిసైల్ పవరే బలమా? హర్ముజ్పై పట్టు సడలితే పరిస్థితేంటి? ఇంతకీ ఇరాన్కు జరిగిన నష్టం ఎంత? 3 వారాలుగా యుద్ధం హోరాహోరీగా సాగుతోంది. దాడులు ప్రతిదాడులు జరుగుతూనే ఉన్నాయి. కోలుకోలేని దెబ్బలు తగులుతున్న ఇజ్రాయెల్, అమెరికాను ఇరాన్ ధీటుగా ఎదుర్కొంటోంది. మిసైల్ పవర్తో షేక్ చేస్తోంది. ఇరాన్ ఆయువు పట్టుపై ఇజ్రాయెల్, అమెరికా అటాక్ చేస్తున్నా తగ్గేదేలే అంటోంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు, ఆస్తులనే టార్గెట్ చేసి అగ్రరాజ్యంపై ఒత్తిడి పెంచుతోంది. బహ్రెయిన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తదితర దేశాలపైకి భారీగా అధునాతన క్షిపణులు, డ్రోన్లను ప్రయోగిస్తోంది. తొలిసారిగా డాన్సింగ్ మిసైల్గా పిలిచే సెజిల్ 2ని వినియోగించింది. ఇరాన్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ క్షిపణిని అషౌరా అనే పేరుతో కూడా పిలుస్తారు. సుదూర ప్రాంతాల్లోని లక్ష్యాలను ఇది సమర్థంగా ధ్వంసం చేయగలదు. రివెంజ్ అటాక్స్ ఓ రేంజ్లో చేస్తున్న ఇరాన్కు ఇప్పటిదాకా కోలుకోలేని నష్టం జరిగింది. అణు కేంద్రాలు, క్షిపణి స్థావరాలు, అంతర్గత భద్రతా దళాల లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద న్యాచురల్ గ్యాస్ స్టేషన్పై అటాక్ చేసింది. ఈ దాడిలో దక్షిణ పార్శ్వలోని గ్యాస్ స్టేషన్ ధ్వంసమైంది. దీంతో ఇరాన్కు ఆర్థికంగా మరిన్ని చిక్కులు ఏర్పడే ఛాన్స్ ఉంది. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా గ్యాస్ ధరలు పెరగనున్నాయి. ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ పాలన అస్తవ్యస్తంగా మారింది. వైమానిక దాడులతో భారీ సైనిక, మౌలిక సదుపాయాల నష్టాన్ని ఇరాన్ చవిచూసింది. క్షిపణి వ్యవస్థలు, డ్రోన్ సామర్థ్యాలు, రక్షణ కవచాలు దెబ్బతిన్నాయి. వందలాది మంది మరణించారు. దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పడింది. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులతో ఇరాన్ కీలక కమాండ్ స్ట్రక్చర్ సైతం దెబ్బతింది. బ్యాలిస్టిక్ మిసైల్, డ్రోన్ ఉత్పత్తి కేంద్రాలు, ప్రయోగ వేదికలు డ్యామేజ్ అయ్యాయి. ఇరాన్లోని ఖర్గ్, అబూ మూసా ద్వీపాలపై అమెరికా బలగాలు దాడి చేసి సైనిక స్థావరాలను ధ్వంసం చేశాయి. వైమానిక, నౌకా స్థావరాలు, విమానాశ్రయ కంట్రోల్ టవర్, చమురు సంస్థ హెలిప్యాడ్లపై దాడులు జరిపాయి. అత్యంత కీలక అణుకేంద్రం ఉన్న ఇస్ఫహాన్ నగరంపై అమెరికా, ఇజ్రాయెల్ విమానాలు అటాక్స్ చేశాయి. పశ్చిమ టెహ్రాన్లోని ఇరాన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ పైన దాడులు జరిగాయి. శాటిలైట్ ఇంటెలిజెన్స్ మ్యాపింగ్ సమాచారాన్ని ఇరాన్ ఇక్కడి నుంచే సేకరిస్తుంది. అలాగే ఇరాన్పై దాడులకు అమెరికా తన వద్ద ఉన్న B-52 బాంబర్ విమానాన్ని పంపింది. ఇది దాదాపు 38 టన్నుల బాంబులను తీసుకువెళ్లగలదు. అంతా చమురు చుట్టూనే వార్ తిరుగుతోంది. ఎందుకంటే ఇరాన్ ప్రధాన ఆదాయ వనరు చమురు. గల్ఫ్ దేశాలకు కూడా ఆయిలే ఆధారం. అందులోనూ చాలా దేశాలు తమ అవసరాలకు ఇక్కడి నుంచే చమురును దిగుమతి చేసుకుంటున్నాయి. రష్యా ఆయిల్పై అమెరికా సుంకాలు విధించడంతో గల్ఫ్ దేశాలపైనే అధికంగా ఆధారపడాల్సిన పరిస్థితి. కానీ యుద్ధం కారణంగా హర్ముజ్ జలసంధిని మూసేయడంతో గల్ఫ్ దేశాల నుంచి ఎగుమతులు ఆగిపోయాయి. దీంతో హర్ముజ్కి ఇరువైపులా వందలాది నౌకలు నిలిచిపోయి ప్రపంచ దేశాలు చమురు కొరతను ఎదుర్కొంటున్నాయి. ఆర్థికంగా నష్టం జరుగుతున్న అమెరికాపై ఒత్తిడి పెంచాలనే వ్యూహంతోనే టెహ్రాన్ ఈ కఠినమైన నిర్ణయం తీసుకుంది. అమెరికా కూడా చమురు కేంద్రంగానే యుద్ధానికి దిగుతోంది. ఎందుకంటే చమురు బలాన్ని అడ్డుకుంటే ఇరాన్ దిగివస్తుంది అని అమెరికా భావిస్తోంది. అందులో భాగంగానే ఇరాన్ చమురుకు ఆయువు పట్టైన ఖర్గ్ ద్వీపంలోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఈ దాడుల వల్ల ఖర్గ్లోని చమురు క్షేత్రాలకు ఎటువంటి నష్టం జరగలేదు. సరదాగా మరికొన్నిసార్లు ఖర్గ్ను టార్గెట్ చేస్తామని ట్రంప్ అనడంతో వార్ తీవ్రత మరింత పెరిగింది. ఖర్గ్ ద్వీపాన్ని అమెరికా ఎందుకు టార్గెట్ చేసిందంటే ఇది కేవలం 20 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మాత్రమే కలిగి ఉంటుంది. కానీ ఇరాన్ ఎగుమతి చేసే చమురులో సుమారు 90% ఇక్కడి నుంచే వెళుతుంది. అంతేకాదు, రోజుకు 4 మిలియన్ బ్యారెళ్ల చమురు ఉత్పత్తి అవుతుంది. ప్రపంచానికి అవసరమైన చమురులో 4.5% ఇరాన్ నుంచి ఎగుమతి అవుతుంది. ఇక్కడ పెద్ద పెద్ద చమురు నిల్వ ట్యాంకులు, పైప్ లైన్లు, లోడింగ్ టెర్మినళ్లు వంటివి ఎక్కువగా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే చమురు ద్వీపం ఇది. అందుకే ఇది వరకు ఇరాన్తో యుద్ధం చేసిన దేశాలు కూడా ఖర్గ్ జలసంధిని లక్ష్యంగా చేసుకున్నాయి. కానీ అంతగా ప్రభావం చూపలేకపోయాయి. ప్రస్తుతం ట్రంప్ కూడా ఇరాన్ ఎకానమీని తీవ్రంగా దెబ్బకొట్టాలనే ఉద్దేశంతో
ఖర్గ్ ద్వీపంపై గురిపెట్టారు. తాజాగా ఇరాన్కు మరో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ దేశ భద్రతా వ్యూహానికి సారథ్యం వహిస్తున్న సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానీ మృతి చెందాడు. దీంతో ఇరాన్ నాయకత్వంలో మరోసారి సంక్షోభం ఏర్పడింది. ఇప్పటికే మొదటి రోజే సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని కోల్పోగా ఆయన స్థానంలో బాధ్యతలు చేపట్టిన రెండో కుమారుడు ముస్తఫా ఖమేనీ తీవ్రంగా గాయపడి కోమాలో ఉన్నట్లు మరో అగ్ర కమాండర్ ఘోలం రిజా సొలైమానీ ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో మృతి చెందారని తెలుస్తోంది. ముస్తఫా ఖమేనీ గాయపడినప్పటికీ క్షేమంగానే ఉన్నారని ఇరాన్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అతని చేయి కాలిపై గాయాలైనట్లు తెలిపింది. 67 ఏళ్ల లారిజానీ ప్రస్తుతం ఇరాన్లో ముస్తఫా తర్వాతి పదవిలో ఉన్నారు. పరివర్తన కౌన్సిల్తో కలిసి ఆయన దేశంలోని పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రయత్నించారు. మరోవైపు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ ప్రస్తుతం రష్యాలో చికిత్స పొందుతున్నట్లు ప్రచారం నడుస్తోంది. యుఎస్ ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఆయన తీవ్రంగా గాయపడ్డారని, దీంతో ఆయనను రష్యాకు తరలించి చికిత్స అందజేస్తున్నారని సమాచారం. దీన్ని ఇరాన్ ఖండించింది. ఇజ్రాయెల్ అమెరికా దాడులకు ముందు సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ వెనిజువెలా, రష్యాకు వెళ్లేందుకు యత్నించినట్లు తప్పుడు వార్తలు సృష్టించారు. ఇప్పుడేమో ముస్తఫా ఖమేనీని చికిత్స కోసం రష్యాకు తరలించినట్లు కథనాలు వస్తున్నాయి. ఇదొక కొత్త తరహా మానసిక యుద్ధం. ఇరాన్ నేతలకు పారిపోవాల్సిన, షెల్టర్లలో దాక్కోవాల్సిన అవసరం లేదు. వారు ప్రజల మధ్యే ఉంటారని రష్యాలో ఇరాన్ రాయబారి కాజం జలాలీ చెప్పుకొచ్చారు. ఇరాన్ టాప్ లీడర్లను కోల్పోతోంది. ఒక్కొక్కరిని వెంటాడి మరీ లేపిస్తోంది అమెరికా. వార్ తొలి రోజే సుప్రీం లీడర్ ఖమేనీ హతమైతే తాజాగా నేషనల్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానీ మృతి చెందారు. వీరితో పాటు ఇంకెంతమంది చనిపోయారు? మిగిలిన ఇరాన్ నేతలు ఎవరు? వీళ్లే టార్గెట్గా అమెరికా ఇజ్రాయెల్ అటాక్స్ కొనసాగుతున్నాయా? దీనికి ఇరాన్ ఎలా కౌంటర్ ఇస్తోంది? ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై బాంబు దాడులు చేశాయి. ఇరాన్ నాయకులే లక్ష్యంగా టెహ్రాన్లో మొత్తం 30 చోట్ల బాంబుల వర్షం కురిపించాయి. వారు తొలి రోజే టెహ్రాన్లోని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అధికారిక నివాసంపై భీకర దాడులు చేశాయి. ఈ దాడిలో పెద్ద సంఖ్యలో యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. ఈ సడన్ అటాక్లో ఖమేనీతో పాటు ఇరాన్ రక్షణ మంత్రి అజీజ్ నాసిర్ జాదే, ఇరాన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అబ్దుల్ రహీం మౌసావి, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండర్ మహమ్మద్ పాక్పౌర్, ఖమేనీ సలహాదారుడు అలీ షంఖానీ, ఆర్మీ మాజీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మహమ్మద్ బాఘేరీ చనిపోయారు. ఖమేనీకి అత్యంత సన్నిహితులు. ఇరాన్ తరఫున సైనిక వ్యూహాల అమల్లోనూ వీరిదే కీలక పాత్ర. అటువంటి వ్యక్తులంతా ఏకకాలంలో చనిపోవడం ఇరాన్కు పెద్ద నష్టం కలిగించింది. ఇది పాలనాపరమైన సంక్షోభాన్ని సృష్టించింది. తాజాగా నేషనల్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానీ హతమయ్యాడు. ఖమేనీ తర్వాత ఇరాన్లో నెంబర్ 2గా ఈయన చక్రం తిప్పారు. అయినప్పటికీ ఇరాన్ పాలక యంత్రాంగం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. చివరి వరకు పోరాడాలనే పట్టుదలతో ఉంది. ముఖ్యంగా ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఇంకా బలంగానే ఉంది. అలీ లారిజానీ ఇరాన్ సెక్యూరిటీ చీఫ్. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తర్వాత అంతటి శక్తివంతమైన సైనికాధికారి అలీ లారిజానీ. ఇరాన్ అణు కార్యక్రమంలో కీ రోల్ పోషించాడు. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శిగా పనిచేశాడు. 2025లో ఇరాన్పై ఇజ్రాయెల్ అటాక్ తర్వాత మళ్లీ సెక్యూరిటీ చీఫ్ పీఠంపై కూర్చున్నాడు. అమెరికా, ఇజ్రాయెల్తో జరుగుతున్న యుద్ధ వ్యూహాల్లో ఇతనే కీలకం. ఎక్కడికక్కడ సైన్యాన్ని సమన్వయం చేశాడు. ఖమేనీ మరణం తర్వాత సుప్రీం లీడర్గా ముస్తఫా ఎన్నికను లారిజానీ వ్యతిరేకించాడు. మత సిద్ధాంతాల ప్రకారం అతను సుప్రీం లీడర్ కావడం కరెక్ట్ కాదని వాదించాడు. అత్యంత పవర్ఫుల్ సైనికాధికారిగా మారిన లారిజానీపై ఇజ్రాయెల్ గురిపెట్టి చంపింది. అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత టెహ్రాన్కు ఈ స్థాయిలో నష్టం జరగడం మళ్లీ ఇప్పుడే. ఖమేనీ చనిపోయిన తర్వాత ఇజ్రాయెల్ దళాలకు చిక్కకుండా లారిజానీ అనేక ఎత్తులు వేశాడు. శత్రువులకు చిక్కకుండా దాక్కోవడంలో వ్యూహాలు పన్నాడు. అనేకసార్లు స్థావరాలు మార్చాడు. ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ నిఘా పెట్టిన ఇజ్రాయెల్ పక్కా ఇన్ఫర్మేషన్తో లారిజానీని చంపేసింది. లారిజానీ లొకేషన్ను ట్రాక్ చేసేందుకు ఇజ్రాయెల్ ప్రత్యేక వ్యవస్థను సీన్లోకి దించింది. కుమార్తె ఇంట్లో ఉన్నాడని ఐడిఎఫ్ తెలుసుకుంది. ఐడిఎఫ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ జమీర్ ఏమాత్రం లేట్ చేయకుండా ఆపరేషన్కు ఓకే చెప్పాడు. 1600 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ను ఛేదించేందుకు యుద్ధ విమానాలను రంగంలోకి దించారు. లారిజానీ ఉన్న ప్రాంతంలో ఒక్కసారిగా వైమానిక దాడులు జరిపాయి. ఈ ఘటనలో లారిజానీతో పాటు అతని కుమారుడు కూడా చనిపోయాడు. పలువురు భద్రతా సిబ్బంది కూడా మరణించారు. ఖమేనీ తర్వాత తమకు అతిపెద్ద విజయంగా ఇజ్రాయెల్ అభివర్ణించింది. తాజాగా ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్ హతమయ్యారు. 17న ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్ హతమయ్యారని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాడ్జ్ తెలిపారు. తమ లక్ష్యంగా ఉన్న ఏ ఇరాన్ అధికారినైనా హతమార్చేందుకు ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సైన్యానికి పూర్తి అధికారమిచ్చారని చెప్పారాయన. అయతుల్లా ఖమేనీ అత్యంత నమ్మకస్తుల్లో ఇస్మాయిల్ ఖతీబ్ ఒకరు. ఇందులో భాగంగానే ఎంతో కీలకమైన ఇంటెలిజెన్స్ శాఖ బాధ్యతలను ఆయనకు అప్పగించారు. 1980లలో జరిగిన ఇరాన్ ఇరాక్ యుద్ధ సమయంలో రెవల్యూషనరీ గార్డులో కూడా ఇస్మాయిల్ ఖతీబ్ పాల్గొన్నారు.
ఇరాన్ సుప్రీం అలీ ఖమేనీ తర్వాత ఇప్పటి వరకు ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ నిఘా వ్యవస్థకు చెందిన 10 మంది ముఖ్య నేతలు మృతి చెందారు. వరుసగా నాయకుల మరణాలతో ఇరాన్లో సందిగ్ధత ఏర్పడింది. నూతన సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ పరిస్థితిపైన డౌట్స్ వ్యక్తమవుతున్నాయి. మిగతా ఇరాన్ కీలక నేతలు సైనికాధికారులను రాబోయే రోజుల్లో అమెరికా ఇజ్రాయెల్ టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది. ఇలా వరుసపెట్టి అగ్రనేతలను చంపితే ఇరాన్లో ప్రభుత్వం మారిపోతుందా? అమెరికా ఇజ్రాయెల్ లక్ష్యాలు సిద్ధిస్తాయా? హిట్లిస్ట్లో ఉన్న మిగతా ఇరాన్ దిగ్గజ నేతలు ఎవరు అనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ పైన ఇజ్రాయెల్ అమెరికా దాడి చేశాయి. కానీ ఆయనను ఇరాన్ ఆర్మీ వేగంగా సురక్షిత ప్రదేశానికి తరలించింది. పెజెష్కియాన్ మితవాదే అయినప్పటికీ హిజ్బుల్లా, హౌతీ, హమాస్ లాంటి మిలిటెంట్ సంస్థలకు ఇరాన్ ప్రభుత్వం సహకారాన్ని అందించడాన్ని సమర్థిస్తున్నారు. అందుకే ఆయన పేరును హిట్లిస్ట్లో ఇజ్రాయెల్ చేర్చింది. ఇక అబ్బాస్ అరాగ్జీ ప్రస్తుతం ఇరాన్ విదేశాంగ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. పశ్చిమ దేశాలతో ఉద్రిక్తతల తరుణంలో ఇరాన్ అంతర్జాతీయంగా వ్యవహారాలను చక్కబెట్టేందుకు ఈయనే ప్రయత్నిస్తున్నారు. మహమ్మద్ బఘర్ గాలిబాఫ్ ఇరాన్ పార్లమెంట్ స్పీకర్గా వ్యవహరిస్తున్నారు. ఈయనకు సైనిక నేపథ్యం ఉంది. సైనిక అంశాలపైన మంచి అవగాహన ఉంది. ప్రస్తుతం ఇరాన్ యుద్ధకాల కమాండర్కు వాస్తవ డిప్యూటీగా వ్యవహరిస్తున్నారు. ఇలా ఇరాన్ అగ్రనేతలను చంపితే ఇరాన్ ఇజ్రాయెల్ లక్ష్యం నెరవేరుతుందా అంటే డౌటే. ఇప్పటికే 10 మంది కీలక నేతల్ని కోల్పోయినా ఇరాన్ మొక్కవని ధైర్యంతో పోరాడుతోంది. దీనికి కారణం మోస్తఫాతో పాటు మరికొందరు లీడర్లు ఉండటమే. అంతేకాదు, దివంగత సుప్రీం లీడర్ ఖమేనీ ఆలోచనలను ముందుకు తీసుకువెళ్లే నేతలు ఇంకా మరికొందరు మిగిలి ఉన్నారు. యువతరం రాజకీయ నాయకులు ఖమేనీని ఫాలో అవుతున్నారు. ఇరాన్ను ఏకాకిని చేసి ప్రస్తుతం అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను వాళ్లంతా నెగటివ్ కోణంలో చూస్తున్నారు. అంటే భావితరం ఇరాన్ రాజకీయ నాయకుల్లోనూ చాలామంది ఖమేనీ తరహా ఆలోచన విధానంతోనే ముందుకొచ్చే అవకాశం లేకపోలేదు. కేవలం అగ్రనేతలను చంపినంత మాత్రాన ఇరాన్లో ప్రభుత్వం మారిపోదు. ఇరాన్ అనేది వెనిజువెలా కాదు. ఇరాన్కు స్పష్టమైన సైద్ధాంతికత ఉంది. కనీస స్థాయిలోనైనా దేశాన్ని రక్షించుకునే వ్యూహాలు ఉన్నాయి. రాజకీయ వారసత్వాన్ని ఎంపిక చేసే పకడ్బందీ వ్యవస్థలున్నాయి. ఇవన్నీ ఉండగా కేవలం నేతల అంతం ద్వారా ఇరాన్లో ప్రభుత్వాన్ని మార్చడం అసాధ్యం. మరోవైపు వరుసగా నేతల్ని కోల్పోతున్న ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోతోంది. దీంతో తన పొరుగును ఉన్న గల్ఫ్ దేశాలకు వార్నింగ్ ఇచ్చింది. సౌదీ, ఖతార్, యుఏఈకి హెచ్చరికలు జారీ చేసింది. సౌదీలోని సమ్రఫ్ రిఫైనరీతో పాటు జుబైల్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్, దుబాయ్లోని అల్ హసన్ గ్యాస్ ఫీల్డ్, ఖతార్లోని మొసాయిద్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్పై దాడులు చేస్తామని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. వెంటనే ఆయా ప్రాంతాలు ఖాళీ చేయాలని అల్టిమేటం ఇచ్చింది. నాయకుల మరణానికి ప్రతీకారం తప్పదంటూ హెచ్చరించింది. మేం రక్తదాహంతో ఉన్నామంటూ వార్నింగ్ ఇచ్చింది. బాంబులు ఎన్ని వేసినా, దాడులు ఎన్ని చేసినా ఇరాన్ తలొగ్గడం లేదు. లొంగడానికి సైనిక శక్తిని చాటుతూనే ఉంది. ఎప్పటికప్పుడు బదులిస్తూ ప్రతీకారంతో రగిలిపోతోంది. ఇంతలా ఏ ధైర్యంతో ఇరాన్ పోరాడుతోంది? వరుసగా అగ్రనేతల్ని కోల్పోతున్నా తెగించి ఎలా ఫైట్ చేయగలుగుతోంది? ఎంత నష్టం జరుగుతున్నా, టాప్ లీడర్లను లేపేస్తున్నా ఇరాన్ అదరడం బెదరడం లేదు. రివెంజ్ అటాక్ మామూలుగా చేయడం లేదు. కొడితే అమెరికా ఇజ్రాయెల్ మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే అనేలా అటాక్స్ చేస్తోంది. అటు నుంచి అమెరికా ఇజ్రాయెల్ ఎన్ని రకాల మిసైళ్లు ప్రయోగించినా ఇరాన్ వెనక్కి తగ్గడం లేదు. మిసైళ్లతోనే స్ట్రాంగ్ ఆన్సర్ ఇస్తోంది. టైంకు తగ్గట్లుగా, పరిస్థితులు మారుతున్నట్లుగా మిసైళ్లను బయటకు తీస్తోంది. ఖచ్చితమైన దాడులు చేస్తూ అమెరికాను అల్లాడిస్తోంది. మిసైళ్లతో పాటు సూసైడ్ డ్రోన్లతో శత్రువులను షేక్ చేస్తోంది. తక్కువ ఖర్చుతో తయారైన షాహెద్ డ్రోన్లే శత్రువుల రాడార్లకు చిక్కకుండా భారీ నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఈ యుద్ధంలో అగ్రరాజ్యానికి భారీ స్థాయిలో ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. యుద్ధం మొదలైన తొలి రోజే ఇరాన్ అగ్రనాయకత్వాన్ని అమెరికా మట్టుబెట్టినప్పటికీ ఆ తర్వాత ఇరాన్ చేపట్టిన ప్రతీకార దాడులు అమెరికా రక్షణ వ్యవస్థలను టెన్షన్ పెట్టాయి. పశ్చిమాసియాలో అమెరికాకు ఉన్న 22కు పైగా సైనిక, విమానయాన కేంద్రాలే లక్ష్యంగా ఇరాన్ వేల సంఖ్యలో డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. అమెరికాకు అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలు ఉన్నప్పటికీ 11 ప్రధాన సైనిక స్థావరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్, కువైట్లోని అలీ అల్ సలేం, బహ్రెయిన్లోని యుఎస్ నేవీ 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై ఇరాన్ క్షిపణులు విరుచుకుపడ్డాయి. ఖతార్లోని అల్ ఉదైద్ ఎయిర్ బేస్ సైతం ఇరాన్ ప్రతీకారేచ్ఛ నుంచి తప్పించుకోలేకపోయింది. సైనిక కేంద్రాలే కాకుండా ఇరాన్ తన దాడులను అమెరికా రాయబార కార్యాలయాల వైపు మళ్లించింది. ఇజ్రాయెల్ సహా 6 దేశాల్లోని అమెరికా ఎంబసీలపై డ్రోన్ దాడులు జరిగాయి. కువైట్, ఇరాక్లోని కార్యాలయాలు స్వల్పంగా దెబ్బతినగా భద్రతా కారణాల దృష్ట్యా 6 దేశాల్లోని దౌత్య కార్యాలయాలను అమెరికా తాత్కాలికంగా మూసివేసింది. మిడిల్ ఈస్ట్లో భారీ స్థాయిలో మిసైల్ నిల్వలు కలిగిన దేశం ఇరాన్ మాత్రమే. వేల సంఖ్యలో బ్యాలిస్టిక్, క్రూయిజ్ మిసైళ్లు ఉన్నాయి. ఇవే ఇరాన్ బ్రహ్మాస్త్రాలు. ఇదే ఇరాన్ మిసైల్ పవర్. అలాంటి మిసైళ్లను ఇరాన్ ఫైర్ చేశాక అడ్డుకోవడం ఇజ్రాయెల్ ఐరన్ డోమ్, అమెరికా పేట్రియాట్ లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ వల్ల కావడం లేదంటే ఇరాన్ ఆయుధ శక్తి ఏంటో అర్థమవుతోంది.
టార్గెట్లను ఛేదించే మిసైళ్లు ఉండడంతోనే పక్కాగా దాడులు చేస్తోంది. అమెరికా ఇజ్రాయెల్కు ఎప్పటికప్పుడు సూపర్ కౌంటర్ ఇస్తూ వస్తోంది. ఇప్పుడు ఇరాన్ పోరాట పటిమ, మిసైల్ పవర్ పైనే చర్చ జరుగుతోంది. భారీగా ఆర్థిక ప్రాణనష్టం జరుగుతున్నా ఇలా ఎలా పోరాడుతోందనే దానిపై డిస్కషన్ నడుస్తోంది. దీనికి రీజన్ ఆ దేశం దగ్గర ఉన్న మిసైళ్లే. ధ్వని వేగాన్ని మించి ఫతా మిసైళ్లు దూసుకెళ్తున్నాయి. ఇరాన్ ఆయుధ సంపత్తిలో అత్యంత శక్తివంతమైనవి ఫతా-1, ఫతా-2. ఇవి హైపర్సోనిక్ మిసైళ్లలో రెవల్యూషన్. ఈ క్షిపణులు ధ్వని కంటే 12 నుంచి 15 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణిస్తాయి. వీటిని అడ్డుకోవడం ఎలాంటి మిసైల్ డిఫెన్స్ వ్యవస్థకైనా ఇంపాసిబులే. ఎందుకంటే ఇవి గాల్లోనే వాటి దిశను మార్చుకోగలవు. రాడార్లు కూడా వీటిని ట్రాక్ చేయడం కష్టం. మరో సూపర్ మిసైల్ ఖైబర్ షెకాన్. దీని పరిధి 1500 కిలోమీటర్లు. అంటే ఇరాన్ నుంచి ఫైర్ చేస్తే నేరుగా ఇజ్రాయెల్ని తాకుతుంది. సాలిడ్ ఫ్యూయల్తో పనిచేస్తుంది. సో అతి తక్కువ సమయంలోనే దీన్ని ప్రయోగించవచ్చు. ఇక షాహెబ్-3 మిసైల్ ఇరాన్ బ్యాలిస్టిక్ మిసైల్ సిస్టమ్కి బ్యాక్బోన్. ఇది ఏకంగా 2000 కిలోమీటర్ల దూరం దాకా వెళ్లగలదు. దశాబ్దాలుగా ఇరాన్ దీన్ని ఆధునీకరిస్తూ వస్తోంది. దీని ఆధారంగానే గద్ర్, యమాద్ లాంటి వేరియంట్లు వచ్చాయి. ఇవి అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించగలవు. ఇరాన్ దగ్గరున్న మరో డేంజర్ మిసైల్ డాన్సింగ్ మిసైల్. అదే సెజిల్. ఇది 2 స్టేజ్ సాలిడ్ ప్రొపెల్లెంట్ మిసైల్. దీన్ని మొబైల్ లాంఛర్ల ద్వారా ఎక్కడి నుంచైనా ప్రయోగించవచ్చు. దీని వేగం, పరిధి ఇజ్రాయెల్, యూరప్ సరిహద్దుల దాకా పొంచి ఉంది. ఫతా-2 హైపర్సోనిక్ మిసైల్, ఖుర్రామ్ షహర్-4 బ్యాలిస్టిక్ మిసైల్, పవేహ్ క్రూయిజ్ మిసైల్, షాహెద్ సూసైడ్ డ్రోన్ లాంటివి సుదూర లక్ష్యాలను చాలా ఖచ్చితత్వంతో ఛేదిస్తాయి. ఇవే కాదు, ఇరాన్ దగ్గర ఇలాంటి మిసైళ్లు ఎన్నో. తక్కువ దూరంలోని లక్ష్యాలను ఛేదించేందుకు ఒక రకం, సుదూర లక్ష్యాలు ఛేదించేందుకు మరో రకం, యుద్ధ విమానాలను కూల్చేందుకు, యుద్ధ నౌకలను పేల్చేందుకు, శత్రు స్థావరాలపై దాడులు చేసేందుకు, ఇలా అనేక రకాల దాడుల కోసం వివిధ రకాల మిసైళ్లు ఉన్నాయి. అవన్నీ వేటికవే వార్ జోన్లో దడపుట్టిస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దగ్గర ఎంత ఆయుధ సంపత్తి ఉన్నా వాటిని తిప్పికొట్టగలిగే మిసైళ్లు, డ్రోన్లు ఇరాన్ దగ్గర ఉన్నాయి. అందుకే యుద్ధక్షేత్రంలో సీన్ మరోలా ఉంది. ఇరాన్ను కోలుకోలేని దెబ్బతీశామని అమెరికా, ఇజ్రాయెల్ చెబుతున్నా గ్రౌండ్ లెవెల్లో సిచ్యుయేషన్ మరోలా ఉంది. కొత్త కొత్త ఆయుధాలను బయటకు తీస్తూ సమర్థంగా ఎదుర్కొంటోంది. అంతేకాదు, ఇరాన్ ఇంకా ప్రయోగించని మిసైళ్లు, రహస్య క్షిపణులు ఉండొచ్చనేది రక్షణ రంగ నిపుణుల అంచనా. యుద్ధం మొదలైన తొలి రోజే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన కొత్త సుప్రీం లీడర్ మోస్తఫా ఖమేనీ నాయకత్వంలో ఇరాన్ తన పోరాట పటిమను ప్రదర్శిస్తూనే ఉంది. ఆ దేశం దగ్గరున్న అత్యాధునిక మిసైళ్లే దీనికి కారణం. ప్రధానంగా డాన్సింగ్ మిసైల్ను ఇరాన్ రంగంలోకి దించడంతో అంచనాలు మారిపోయాయి. ఇది గాల్లో తన దిశను మార్చుకుంటూ శత్రు రాడార్లకు చిక్కకుండా టార్గెట్స్ను ఛేదిస్తుంది. డ్రోన్ల మాదిరిగా ఒకేసారి భారీ సంఖ్యలో కాకుండా సమయాన్ని బట్టి ఒక్కో మిసైల్ను సంధిస్తోంది ఇరాన్. దాంతో ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అయిన ఐరన్ డోమ్, యారో లాంటి రక్షణ వ్యవస్థలను కన్ఫ్యూజ్ చేస్తోంది. ఇరాన్ను నిలువరించేందుకు అమెరికా ఎన్ని ఆంక్షలు విధించినా ఇరాన్ దగ్గరున్న వేలాది మిసైళ్ల నిల్వను సమర్థవంతంగా ఉపయోగిస్తోంది. టెక్నాలజీ పరంగా, ఆయుధాల పరంగా అమెరికా, ఇజ్రాయెల్ ముందున్న ఇరాన్ని పూర్తి స్థాయిలో ఓడించడం, ఆ దేశాన్ని లొంగదీసుకోవడం అంత ఈజీ కాదు. ఇందుకు కొన్ని భౌగోళిక పరిస్థితులే రీజన్. ఇరాన్ విస్తీర్ణంలో చాలా పెద్ద దేశం. కేవలం వైమానిక దాడులు, మిసైల్ అటాక్స్తో ఆ దేశాన్ని లొంగదీసుకోవడం అసాధ్యం. అలాగని క్షేత్రస్థాయిలో సైన్యాన్ని పంపాలంటే లక్షలాది మంది సైనికులు కావాలి. ఇది అమెరికాకు భారీ వ్యయంతో కూడుకున్నది. ఇప్పటికే ఇరాన్ను ఓడించేందుకు అమెరికా వాడుతున్న ఆయుధాలు చూశాక వేల కోట్ల రూపాయలు వృధా అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో యుద్ధం మరోలా చేసే సాహసం అమెరికా చేయదు. ఇరాన్ దాడులతో ఇప్పటికే గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలకు, ఇజ్రాయెల్లో మౌలిక సదుపాయాలకు భారీ నష్టం వాటిల్లింది. ఇరాన్ హర్ముజ్ జలసంధిని కూడా మూసేయడంతో ప్రపంచ చమురు సప్లై చైన్ డిస్టర్బ్ అయింది. ఇది భారత్ లాంటి అనేక దేశాలపై ప్రభావం చూపుతోంది. మొత్తానికి ఈ వార్లో ఇరాన్ చూపుతున్న తెగువ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఇజ్రాయెల్, అమెరికా లక్ష్యాలను పూర్తి చేయడం కష్టమేననిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తే వార్ ఇప్పట్లో ముగిసేలా లేదు. ఇప్పటిదాకా ఆ దేశాలదే పైచేయిగా కనిపిస్తున్న యుద్ధాన్ని గెలవడం కష్టమే. అంతేకాదు, ఈ వార్ కోసం అమెరికా రోజుకు 17,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. కేవలం మొదటి వారంలోనే 51,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఒకవైపు ఆయుధ సంపత్తి తరిగిపోతూ ఉండడం, మరోవైపు పెరుగుతున్న వ్యయం అమెరికాను కలవరపెడుతోంది. ఇరాన్ ప్రయోగించే చౌకైన షాహెద్ డ్రోన్లను అడ్డుకోవడానికి లక్షల డాలర్ల విలువైన క్షిపణులను వాడాల్సి వస్తోంది. ఇరాన్తో పెట్టుకుంటే మామూలుగా ఉండదని ట్రంప్కు తెలిసొస్తోంది.